హైదరాబాద్లో ఉన్న ఒక ఆలయంలో నీటిలో కొలువై ఉన్న అమ్మవారు ఎవరు? ఆమెను దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు ఎందుకు విశ్వసిస్తారు? ఆ తల్లే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి. హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో కొలువై ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయం తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన శక్తి క్షేత్రాల్లో ఒకటి. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఎల్లమ్మ తల్లిని రేణుకాదేవితో అనుసంధానిస్తారు. అమ్మవారి స్వరూపాన్ని శక్తి యొక్క రూపంగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం భూమి మట్టానికి దిగువన నీటి మధ్యలో ఉన్న ప్రత్యేకమైన రూపంలో దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను తీసుకువచ్చింది. అందుకే అమ్మవారిని జలదుర్గ అని కూడా భక్తులు పిలుస్తారు. అమ్మవారి విగ్రహం ఎలా వెలుగులోకి వచ్చింది? స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఒకప్పుడు బల్కంపేట్ ప్రాంతంలో బావి తవ్వుతున్న సమయంలో భూమిలో ఒక ప్రత్యేకమైన రాతి రూపం బయటపడింది. ఆ రాతిపై అమ్మవారి రూపం కనిపించిందని చెప్తారు. ఆ రాతిని బయటికి తీసేందుకు ప్రయత్నించినా అది కదలలేదని స్థానిక విశ్వాసం. తర్వాత అదే ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభం చేశారని చెప్తారు. ఈ కారణంగానే ఈ ఆలయాన్ని సాధారణ ఆలయం కాకుండా అమ్మవారు స్వయంగా వెలిసిన పవిత్ర క్షేత్రంగా ఎంతోమంది భక్తులు భావిస్తారు. ఎల్లమ్మ తల్లి మహిమ. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ కుటుంబ సభ్యులు కష్టాలు కోరికలను అమ్మవారి ముందు సమర్పిస్తారు. అమ్మ నీవే మా దిక్కు అనే నమ్మకంతో ప్రార్థిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఎల్లమ్మ తల్లిని తమను కాపాడే తల్లిగా భావిస్తారు. ఇక్కడ బావి నీటికి కూడా ప్రత్యేకమైన పవిత్రత ఉందని స్థానిక విశ్వాసం ఉంది. ఈ ఆలయంలో బల్కంపేట్ ఎల్లమ్మ తల్లితో పాటు ఇతర దేవతా సన్నిధులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోచమ్మ తల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నాగదేవత, గణపతి వంటి ఇతర దేవతా సన్నిధులు కూడా ఉన్నట్లు ఆలయానికి సంబంధించిన వివరాల్లో పేర్కొనబడింది. బోనాల పండుగల్లో ఎల్లమ్మ తల్లి. హైదరాబాద్లో బోనాల వేడుకలకు బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకల్లో బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం ప్రముఖ క్షేత్రంగా నిలుస్తుంది. తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాల్లో బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ 2వ ఆదివారం ప్రధాన వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారిని ఎందుకు ప్రార్థించాలి? ఎల్లమ్మ తల్లిని ప్రార్థించడంలో అసలు భావం అమ్మ నా కోరిక తీర్చు అనే దానికంటే నా కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇవ్వు అని కోరుకోవడం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ప్రతి సమస్యను మన బదులు పరిష్కరించకపోవచ్చు, కానీ ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యం, నమ్మకం, ఆత్మబలం ఇవ్వగలడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఎల్లమ్మ తల్లి సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మన మనసులో భయం తగ్గి మనలో ధైర్యం పెరగాలని కోరుకోవాలి. చివరిగా ఒక మాట. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కేవలం ఒక ఆలయంలో ఉన్న దేవత కాదు. వేలాది కుటుంబాల నమ్మకం, కష్టాల్లో ఉన్న వారికి ఆశ, భయపడిన వారికి ధైర్యం, అమ్మను నమ్మిన భక్తులకు ఆధ్యాత్మిక బలం. అందుకే ఎల్లమ్మ తల్లి ఉన్న చోట భయం ఉండదు అని భక్తులు నమ్ముతారు. ఎల్లమ్మ తల్లి మన అందరినీ కాపాడి మన కుటుంబాలకు శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రార్థించాలని కోరుకుందాం. జై ఎల్లమ్మ తల్లి. మరిన్ని అద్భుతమైన దైవిక రహస్యాలను తెలుసుకోవాలంటే నా ఛానల్ SSPని సబ్స్క్రైబ్ చేసుకోండి.